ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ప్రియమైన భక్తులారా, అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మనం ఈరోజు వినబోతున్నది భక్తుల జీవితాలను వెలుగులతో నింపిన అత్యంత పవిత్రమైన మాఘమాస పురాణము. ఈ పురాణాన్ని శ్రద్ధగా వింటే మన ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయని, మనస్సులో భయం తగ్గి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో పూర్తిగా వినే ముందు మీరు ఒక చిన్న పని చేయండి భక్తులారా. మనస్సులో మీ ఇష్టమైన దైవాన్ని స్మరించుకొని ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఇప్పుడు మాఘమాసము మొదటి అధ్యాయము భక్తితో ప్రారంభిద్దాము. మాఘమాస పురాణము 1వ అధ్యాయంలో ఒకానొక కాలంలో ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోతున్న సమయంలో లోకంలో ప్రజలు దైవనామస్మరణ మర్చిపోయారు. స్వార్థం, కోపం, అసూయ మనుషుల హృదయాలను కప్పేశాయి. అటువంటి సమయంలో మహర్షులు, ఋషులు లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రభు, ఈ కలియుగంలో సాధారణమైన మనుషులు కూడా మోక్ష మార్గాన్ని చేరుకునేలా ఒక సరళమైన మార్గంను చూపించండి అని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సర్వలోకాలకు కరుణ చూపుతూ ఇలా అన్నారు: భక్తితో వినబడే ఒక పవిత్ర పురాణము ఈ కలియుగంలో ప్రజలను రక్షిస్తుంది. ఇది ఈ మాఘమాస పురాణం. ఈ పురాణము ఎటువంటి కఠిన వ్రతాలు లేకుండా కేవలం వినడం వల్లే పుణ్యం కలిగించే అద్భుతమైన గ్రంథం. మాఘమాస పురాణం వినేవారు తమ పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లో శాంతి, సంతాన భాగ్యము, ఆరోగ్యము, ఆర్థిక స్థిరత్వము లభిస్తాయని మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తున్నాయి. మొదటి పురాణంలో ఈ పురాణం ఎలా అవతరించింది, ఎవరి ద్వారా ఈ లోకానికి చేరింది, ఎలాంటి ఫలితాలను ఇస్తుందో సవివరంగా వివరిస్తాను. ఒక మహర్షి తన శిష్యులతో ఇలా చెప్తున్నాడు: ప్రతిరోజు శుద్ధమైన మనస్సుతో మాఘమాస పురాణాన్ని వినేవాడు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచే కాదు, తెలుసుకొని చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాడు. ఈ అధ్యాయంలో భక్తి అంటే ఏమిటి, నిజమైన భక్తుడు ఎలా ఉండాలి, కష్టాల సమయంలో దైవనామం ఎలా రక్షిస్తుందో అద్భుతమైన ఉదాహరణలతో చెప్పబడింది. ఈ కథలను విన్న భక్తులు తమ జీవితాల్లో అనుకోని మార్పులు చూస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఈ పురాణాన్ని వినగానే మనస్సుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇదే ఈ మాఘమాస పురాణము మొదటి అధ్యాయంలో అసలైన మహిమ. భక్తులారా, ప్రియమైన భక్తులారా, మనం మాఘమాస పురాణం మొదటి అధ్యాయం భక్తితో విన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పవిత్ర పురాణాలు, దైవ కథలు రోజూ వినాలంటే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో శాంతి, సుఖం, సమృద్ధి లభించాలని మళ్ళీ ఇంకో దైవ కథతో త్వరలో కలుద్దాము. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.